ఉంటుంది సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టర్మినేటింగ్ ఆర్ ఏ రికరింగ్ డెసిమల్? ఏవేవి డిజిట్ డాట్ తర్వాత డిజిట్స్ ఆగిపోతాయి, వేటికి రైట్ ఆ డిజిట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. రికరింగ్ అంటే మళ్ళీ రిపీట్ అవడము. దీన్ని సింపుల్ ఇంగ్లీష్లో రిపీటింగ్ డెసిమల్స్ అని కూడా అంటాం. రిపీటింగ్ డెసిమల్స్ అని కూడా అంటాం. ఈ కింద దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ అర్థం కాకపోతే మీరు పర్సంటేజ్ అప్లికేషన్ ఉన్న ఏ ప్రాబ్లమ్స్లో అయినా స్ట్రగుల్ అవుతారు. సార్ డిజిటల్ సమ్ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అనే క్వశ్చన్లు అడుగుతారు. ఇది క్లారిటీ ఉంటే మీకు వచ్చేస్తుంది సార్. 7/25, 13/16, 43/50, 17/56, 83/83. Suppose for example 35, 83/35, 83/35. ఆన్సర్లో ఎక్కడ టర్మినేటింగ్ వస్తుంది? టర్మినేటింగ్ అంటే డాట్ తర్వాత డిజిట్లు ఆగిపోతాయి కొన్ని డిజిట్ల తర్వాత. రిపీటింగ్ అంటే ఆ గ్రూప్ డిజిట్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. కాన్సెప్ట్ ఏంటి సార్? కాన్సెప్ట్ ఇక్కడ చదువుదాం. కాన్సెప్ట్ ఒక ఫ్రాక్షన్ గనక ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. డినామినేటర్ గనక 2 కానీ 5 కానీ 2 5 కానీ కాంబినేషన్స్ ఉంటే డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతుంది. దాన్ని ఏమన్నాము? టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నాము. ఇక్కడ అదర్ దాన్, అది కాకుండా ఏదైనా అదర్ దాన్ 2 కానిది, 5 కానిది, 2 5 కానిది ఏదైనా ఉంటే డాట్లో తర్వాత కొన్ని గ్రూప్ డిజిట్స్ రిపీట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. డాట్ తర్వాత డిజిట్ గ్రూప్లో రిపీట్ అవుతుంది. టర్మినేటింగ్ డెసిమల్లోనే డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చు. రిపీటింగ్ డెసిమల్స్లో డిజిటల్ సమ్ యూజ్ చెయ్యలేము. కెనాట్ బి యూస్డ్. టర్మినేటింగ్ డెసిమల్ ఎక్కడైతే డినామినేటర్ పవర్ ఆఫ్ 2 ఉందో, లేకుంటే పవర్ ఆఫ్ 5 ఉందో, లేకుంటే పవర్ ఆఫ్ 2 and 5 ఉందో అక్కడ మాత్రమే డిజిటల్ సమ్ మనము యూజ్ చెయ్యగలుగుతాము. అది కానీ ఏ కండిషన్ అయినా, అంటే 2 5 కాకుండా ఏదున్నా, 5 కాకుండా ఏదున్నా డినామినేటర్ 2 ఉండాలి, 5 ఉండాలి, 2 and 5 కాంబినేషన్లో ఉండొచ్చు. డినామినేటర్లో 2, ఓన్లీ 2, ఓన్లీ 5, ఓన్లీ 2 and 5 ఈ 3 కాంబినేషన్లు తప్పించి మేరే ఏ కాంబినేషన్ వచ్చినా దాన్ని రిపీటింగ్ డెసిమల్ అని అన్నాం, లేకపోతే టర్మినేటింగ్ డెసిమల్ అన్నాం. 7/25 డినామినేటర్ 5 కాంబినేషన్లో ఉంది. ఈ ఆన్సర్ ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే డాట్ తర్వాత కొన్ని డిజిట్ల తర్వాత ఆగిపోతాయి. టర్మినల్, మళ్ళీ అదే చెప్పాను సార్, నాంపల్లి టర్మినల్, రైట్, ఎయిర్పోర్ట్ టర్మినల్, రైట్, అది ఆగిపోతుంది. దాని తర్వాత ఫర్దర్గా వెళ్ళలేము మనము, సెకండ్ వన్ చూడండి. 13/16, 16 అనేది 2 డినామినేటర్ 2 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? మళ్ళీ టర్మినేటింగ్ డెసిమల్. 43/50, 50 ఏమో 5² 2 1,
2 పవర్ ఉండొచ్చు, 5 పవర్ ఉండొచ్చు. సో ఇదేంటి ఆన్సర్? టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. 17/56. 56 ఏంటి? 2 క్యూబ్ ఇంటూ 7. 2 పవర్ ఇంటూ 5 పవర్ ఉంటే టర్మినల్. అది కాకుండా ఏ కేసు ఉన్నా కానీ రికరింగ్ డెసిమల్. రికరింగ్ డెసిమల్ అంటే డాట్ తర్వాత ఒక గ్రూప్ డిజిట్స్ రిపీట్ అవుతాయి. ఒక గ్రూప్ డిజిట్స్ రిపీట్ అవుతాయి. 35 2 పవర్ ఇంటూ 5 పవర్ కాంబినేషన్ ఉండాలి, కానీ ఇది 5 ఇంటూ 7 కాంబినేషన్ ఉంది. రికరింగ్ డెసిమల్. రికరింగ్ డెసిమల్. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా సార్? ఇప్పటి వరకు మనము టర్మినేటింగ్ డెసిమల్ మాత్రమే నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో రికరింగ్ డెసిమల్ గురించి నేర్చుకుందాం. రికరింగ్ డెసిమల్. రికరింగ్ డెసిమల్. రికరింగ్ అంటే రైట్ పునరావృత దశాంశాలు. పునరావృత దశాంశాలు. పునరావృత దశాంశాలు. రైట్. సో టర్మినేటింగ్ అంటే డాట్ తర్వాత డిజిట్స్ ఆగిపోవడము. పునరావృత దశాంశాలు ఎక్కడెక్కడ వస్తుంది? కింద డినామినేటర్ 2 పవర్ కాకూడదు, 5 పవర్ కాకూడదు, 2 ఇంటూ 5 కాంబినేషన్ కాకూడదు. 2 ఇంటూ 5 కాంబినేషన్ కాకూడదు. రైట్. నౌ రికరింగ్ డెసిమల్స్. చాలా ఇంపార్టెంట్ స్లైడ్, చాలా జాగ్రత్తగా వినండి సార్. రికరింగ్ డెసిమల్స్. పునరావృత దశాంశాలు. పునరావృత దశాంశాలు. రికరింగ్ డెసిమల్. మనం కేస్ 1 మాత్రమే తీసుకున్నాము. డినామినేటర్ 2 పవర్ 5 పవర్ 2 ఇంటూ 5. రైట్. డినామినేటర్. ఫస్ట్ థింగ్, ఈ రికరింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్ అదర్ దాన్ 2 and 5 ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. అదర్ దాన్ 2 and 5 ఉండాలి. అదర్ దాన్ 2 and 5 ఉండాలి. 2 కేసులు. డినామినేటర్ కనుక సింగిల్ పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు. సింగిల్ పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ఉండొచ్చు. లేకుంటే పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఉండొచ్చు. P1 పవర్ K ఇంటూ P2 పవర్ K2. అది ఏదైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. పునరావృత దశాంశాలు అంటే అర్థం ఏంటంటే, పునరావృత దశాంశాలు అంటే దీని అర్థం ఏంటంటే సార్, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1/7 వేసామనుకోండి సార్, 0.142857, మళ్ళీ 142857, మళ్ళీ 142857, అలా 142857 రిపీట్ అవుతూ వస్తుంది. రికరింగ్. రికరింగ్ అంటే మళ్ళీ మళ్ళీ రావడము. అనిల్ సార్ లైవ్ క్లాసులు ఈ రోజు వచ్చిన లైవ్ క్లాసు కాకుండా రేపు కూడా లైవ్ క్లాస్ ఉంటుంది, ఎల్లుండి కూడా లైవ్ క్లాస్ ఉంటుంది. రిపీటెడ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. పునరావృతము. మళ్ళొచ్చిందే మళ్ళీ రావడము, మళ్ళొచ్చిందే మళ్ళీ రావడము. సో ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను ఒక గ్రూప్ అనుకుంటాను. 142857. ఈ 142857 6 డిజిట్లే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. 6 డిజిట్లే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆమె రైట్. నౌ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోండి సార్. రైట్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ in a group which repeats, దీన్ని తెలుగులో కూడా చెప్తాను, which repeats is given by P1 power K into 1 minus 1 by P1. 1 minus 1 by P1. ఒక్కసారి ఇది కూడా ఫస్ట్ రాద్దాము. ప్లీజ్ రాసుకోండి సార్. maximum number of digits, maximum number of digits in a group, maximum number of digits in a group which repeats is given by, దీనికైతే ఎంత వచ్చింది?
P1 పవర్ K ఇంటూ 1 మైనస్ 1 బై P1. దీనికి ఎంత వచ్చింది? P2 పవర్ K ఇంటూ 1 మైనస్ 1 బై P2. ఈ రెండు డిఫరెంట్ ప్రైజులు మళ్ళీ కలవాలి కాబట్టి LCM. ఫస్ట్ ఇది రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డినామినేటర్ P1 పవర్ K, P1 పవర్ K. ఒకసారి ఇక్కడ చూడండి సార్, P1ని నేను 7 అనుకుంటున్నాను, Kని 1 అనుకుంటున్నాను, Kని 1 అనుకుంటున్నాను. P1 7 అవుతే డినామినేటర్ ఏమవుతుంది? 7 పవర్ 1 7, 7 పవర్ 1 7. ఒక గ్రూపులో ఎన్ని డిజిట్స్ మ్యాక్సిమం డిజిట్స్ రిపీట్ అవ్వచ్చు? ఇది చేస్తే 7 పవర్ 1 ఇంటూ 1 మైనస్ 1 బై 7, 7 ఇంటూ 6 బై 7, ఇది 6. డినామినేటర్ గనక 7 ఉంటే ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఆ గ్రూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ గ్రూప్ లో ఉన్న డిజిట్స్ మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి? మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి? 6 డిజిట్స్ రిపీట్ అవుతాయి, 6 రిపీట్ అవుతాయి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ గ్రూప్ విచ్ రిపీట్స్. రిపీటింగ్ డెసిమల్ అంటే డాట్ తర్వాత ఒక గ్రూప్ రిపీట్ అవుతుంది, ఒక గ్రూప్ రిపీట్ అవుతుంది. ఆ గ్రూప్ లో ఉన్న ఎన్ని మ్యాక్సిమం డిజిట్స్ రిపీట్ అవుతాయి, రైట్? ఆ గ్రూప్ లో ఉన్న మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి? నేను మీకు ఫస్ట్ క్లాసులో మొదటగా ఒక మాట చెప్పాను సార్, రైట్? ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, తీసుకున్న తర్వాత అర్థం కాకపోతే అప్పుడు మెసేజ్ పెట్టండి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థం కావట్లేదు అని మెసేజ్ పెట్టొద్దు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో డినామినేటర్ ఈజ్ P1 పవర్ K. ఒక 5 నిమిషాలు ఆగండి. ఏది కష్టమో నాకు తెలుసు, ఎలా ఈజీ చెయ్యాలి కూడా నాకు తెలుసు. డినామినేటర్ ప్రైమ్ నంబర్ 2 ఉన్నా 5 ఉన్నా డాట్ తర్వాత డిజిట్స్ ఆగిపోతాయి, ఆగిపోకుండా రిపీట్ అవ్వాలి. రిపీట్ అవ్వాలంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి? సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను, 1/11. 1/11 ఇక్కడ చూడండి సార్, 1/11. 11 ఏమో 2 పవర్ కాదు, 5 పవర్ కాదు. సో 11 ఈజ్ 11 పవర్ 1. డిజిట్స్ ఏం రిపీట్ అవుతుంది? P1 పవర్ K ఇంటూ 1 మైనస్ 1/11, 11 ఇంటూ 10/11, 11 ఇంటూ 10/11. అంటే డాట్ తర్వాత ఏదైనా గ్రూప్ గనక రిపీట్ అవుతే, ఏదైనా గ్రూప్ గనక డిజిట్లు రిపీట్ అవుతే, ఈ రిపీట్ అయిన గ్రూప్లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్లు ఉండొచ్చు? 10 డిజిట్లు ఉండొచ్చు. 10 కంటే తక్కువ ఉండొచ్చా సార్? ఉండొచ్చు. 10 కంటే ఎక్కువ డిజిట్లు అయితే దాంట్లో ఉండదు. ఇది ప్రపోజ్ చేసిన తను ఫార్మాట్, రైట్? సో మ్యాక్సిమం ఆ గ్రూప్లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ ఉండొచ్చు? 10 ఉండొచ్చు. మీరు గనక చూస్తే 1/11 ఈజ్ 9.09%. అంటే ఇది 0.0909. ఈ 09 అనే గ్రూప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మ్యాక్సిమం ఆ గ్రూప్ లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్లు ఉండొచ్చు? 10 ఉండొచ్చు. 10 కన్నా తక్కువ ఉండొచ్చు, కానీ 10 కంటే ఎక్కువ ఏ ఛాన్స్ లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్ గా 1/13 పాయింట్ తర్వాత ఒక గ్రూప్ రిపీట్ అవుతుంది, ఒక గ్రూప్ రిపీట్ అవుతుంది. అదే కదా హెడ్డింగ్, రిపీటెడ్ డెసిమల్. ఆ గ్రూప్ మళ్ళీ అవే డిజిట్లు వస్తున్నాయి. ఈ గ్రూప్ లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్లు ఉండొచ్చు? మ్యాక్సిమం ఎన్ని డిజిట్లు ఉండొచ్చు? P1 పవర్ K ఇంటూ 13 మైనస్ 1/13, 13 క్యాన్సల్. ఈ రిపీట్ అయిన గ్రూప్ లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్లు ఉండొచ్చు? 12 డిజిట్లు ఉండొచ్చు. రిపీట్ అయ్యే గ్రూప్ లో మ్యాక్సిమం ఎన్ని డిజిట్లు ఉండొచ్చు? 12 డిజిట్స్ ఉండొచ్చు. లాజిక్ అర్థమైందా సార్? సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా 1/2 క్యూబ్ ఇంటూ 7, 1/56, 1/56. చాలా జాగ్రత్తగా వినండి సార్. 1/56
ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. ఇది మీకు అర్థమవుతనే మీరు చాలా ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. 1/2 క్యూబ్ ఇంటూ 7, 1/8 ఇంటూ 7 56. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, డినామినేటర్ అనేది కాంపోజిట్ నంబర్, అంతే కదా, సంయుక్త సంఖ్య. దాంట్లో ఒక ప్రధాన సంఖ్య ఉంది, దాంట్లో ఒక సంయుక్త సంఖ్య ఉంది. 2 క్యూబ్ అంటే డాట్ తర్వాత 2 క్యూబ్ వచ్చింది. 2 క్యూబ్ అంటే ఈ ఆన్సర్ ఇది ఉంటుంది కదా సార్, ఈ డాట్ తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ కాంబినేషన్ ఒకటి టర్మినేటింగ్ అయి ఉండాలి, ఒకటి రికరింగ్ అయి ఉండాలి. ఎందుకు సార్ ఒకటి టర్మినేటింగ్ ఇంకోటి రైట్ రికరింగ్? ఎందుకు అనంటే ఇది 2 పవర్ ఉంది, 2 పవర్ వస్తే డిజిట్స్ రిపీట్ కావు, 7 వస్తే డిజిట్స్ రిపీట్ అవుతుంది. ఆన్సర్ కాంబినేషన్ 2 తోటి వచ్చింది, 7 తోటి వచ్చింది. 2 తోటి వచ్చింది కాబట్టి ఆన్సర్లో కొన్ని డిజిట్స్ రిపీట్ కానివి కొన్ని ఉంటాయి, కొన్ని రిపీట్ అయ్యేవి కొన్ని ఉంటాయి. 2 క్యూబ్ ఇంటూ 7, సపోజ్గా 1/7 ఇంటూ 11 వేసాను, పాయింట్ డాట్. ఇది చూడండి సార్, పాయింట్ డాట్. 7 అనేది రైట్ 2 కాదు 5 కాదు, ఇది కూడా టర్మినేటింగ్. 11 అనేది ఇది కూడా టర్మినేటింగ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా టర్మినేటింగ్. ఆన్సర్లో డాట్ తర్వాత టర్మినేటింగ్. ఆన్సర్ ఏం కావాలి? సారీ, ఇది రిపీటింగ్, ఇది టర్మినేటింగ్ అంటే 2 and 5 కావాలి, ఇది రిపీటింగ్. కాబట్టి ఆన్సర్లో ఏం కావాలి? రిపీటింగ్ డెసిమల్ ఉండాలి, టర్మినేటింగ్ ఉండే ఛాన్స్ లేదు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి సార్, డినామినేటర్లో 2 పవర్ మాత్రమే ఉంటే టర్మినేటింగ్, 5 పవర్ మాత్రమే ఉంటే టర్మినేటింగ్, 2 ఇంటూ 5 ఉంటే టర్మినేటింగ్, 2 ఇంటూ 13 ఉన్నది, 2 కేమో టర్మినేటింగ్, 13 కేమో రికరింగ్. కాబట్టి ఆన్సర్లో డాట్ తర్వాత టర్మినేటింగ్ కొన్ని డిజిట్లు రిపీట్ అవ్వద్దు, కొన్ని డిజిట్లు